ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ రాసే నిర్ణీత సమయంలో అర్హత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై 5 ఏళ్లకు పైగా సర్వీసున్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే 2 ఏళ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అయితే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఇదివరకు ఇచ్చిన 2 ఏళ్ల గడువును 3 ఏళ్లకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. అంటే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఇదివరకు 2027 ఆగస్టు 31 వరకు విధించిన గడువును ఇప్పుడు 2028 ఆగస్టు 31కి పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 5 ఏళ్లలోపు సర్వీసున్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు కావాలనుకున్నా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా టీచర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దాన్ని సవాల్ చేస్తూ 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై మే 13న విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇప్పుడు వాటన్నింటినీ తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది.